మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం అయితే మనం కోహ్డా మండలంలోని సముద్రాల గ్రామంలో ఉన్నాము. అంటే ఇది కోహ్డా మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీలోనే ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతున్న తరుణంలో కూడా నీటి సమస్య అంటే ప్రధానంగా ఇండ్లలోకి వాడుకునే నీరు రాక గ్రామస్తులు మొత్తం నేషనల్ హైవే పై అయితే బైఠాయించడం జరిగింది. గ్రామస్తులు అయితే మనతో ఉన్నారు. అసలు ఏంటి సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. అసలు ఆయన ఏం జరిగింది? ఎన్ని రోజులు నీళ్ళు రాక? మాది సిద్దిపేట జిల్లా కోయడ మండలం సముద్రాల గ్రామం. మా ఊరికి దాదాపుగా నెల రోజుల నుంచి నీటి సమస్య మొదలైనప్పటి నుంచి మేము గ్రామ కార్యదర్శి గాని, స్పెషల్ ఆఫీసర్ గాని, ఎంపీడీఓ గారి గాని పదే పదే చెప్పినా గాని వారి దగ్గర నుంచి స్పందన లేదు. ఓ రోజు చాలా ఒత్తిడి చేయడం తోటి 2 బోర్లు వేపిస్తాం ఈడ ఆడ అని చెప్పిపోయి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వారం రోజులు అవుతుంది. బోర్లు వేసే దాఖలాలు లేవు. గ్రామ పంచాయతీకి ఇదివరకు ఉన్న బోర్ నీళ్లు కూడా వృధాగా పోతున్నా గానీ చూసే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు, ట్యాంకరు హరితారం టైంలో అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన అవన్నీ ఉన్నాయి. వాటితోటైనా నీళ్లు నింపుకొచ్చి తక్షణం ఎమర్జెన్సీగా లో ఉన్న నీటి సమస్యను అయితే తీర్చాలని మేము అనుకుని చెప్పిన ఈ సమస్య కూడా ఇట్లా ట్యాంకర్ ఉంది తీసుకొచ్చే పోపీరని చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకునే దాఖలాలు. వాళ్ళు ఏమంటున్నారు అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు? మేము ఒక బావి తీసుకున్నాం, బావి కొన్నాం. ఆ బావి నీళ్లు మేము పెడుతున్నాం, నల్ల కలెక్షన్ ఇస్తున్నాం, వాళ్ళు కిరాయి కట్టిస్తాం, లీజుకు తీసుకున్నామని చెప్పి కూడా 2-3 రోజులు అవుతుంది. ఆ బావి అతనికి వ్యవసాయ భూమి ఉంది. ఆయన పక్క పంట ఉన్న పొలం కూడా పారిస్తుండు. ఆయన పొలం బారాలా, పక్కన ఆయన పొలం బారినాక మిగిలిన నీళ్లు ఉంటే మా గ్రామ పంచాయతీ పెడతా అంటే ఆ నీళ్ళు వచ్చేది ఎప్పుడు వాళ్ళు పెట్టి ట్యాబ్ల నీళ్ళు అక్కడ పోసే లోపే వాళ్ళు కరెంట్ బంద్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. 2 బోర్లు వేపిస్తా అని సంబంధిత అధికారులు చెప్పిళ్ళు. బోర్లు వేపించారు, జువాలజిస్ట్ తీసుకురాలేదు, ఇంతవరకు చూపెట్టలేదు. బోర్ బండి రాలేదు, దించలేదు. బోర్ వేసినా కానీ అది పడుతుంది అనేది నమ్మకం లేదు. శాశ్వతంగా పరిష్కారం మా ఊరికి నీటి సమస్యకు కావాలి. అంటే నల్ల బావి తోడడం కానీ, నీళ్లున్న ప్రదేశంలో నీళ్ళు వేపించడం కానీ, మిషన్ భగీరథ వాటర్ కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు వచ్చి అన్ని ట్యాంకులు నిండేటివి. ఆ నిండిన నీళ్లతోటి ఇప్పటి వరకు ఆ సమస్య లేకుండా పోయింది. కానీ 10 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు కూడా అక్కడ నుంచి రావట్లేదు. మా మండల హెడ్ క్వార్టర్ నుంచి మా దగ్గరకు వస్తాయి ఆ నీళ్లు, అవి రావట్లేదు. ఆ సమస్య ఎక్కడ తలెత్తింది, ఏం చేసింది అనేది అసలు దాని గురించి ఇప్పుడు ఇక్కడ నల్లల బాయిలు కానీ మిషన్ భగీరథ నీళ్ళు కానీ రావట్లేదు అన్న మరి? నల్లాల బాయి కొద్దిగా వాటర్ తక్కువైందని పంప్ డ్రైవర్ చెప్పిండు. వేరే బోర్ ఉన్నది, ఆ బోరు కూడా కొద్దిగా తగ్గింది అని మాతో చెప్తే మరి నీళ్ళు తగ్గితే ఎట్లా అని మేము బోర్ దగ్గర పోయి చూసినాము. కానీ అక్కడ ఏమైంది అంటే ఆ లీకేజీ ద్వారా సగం నీళ్ళు అక్కడనే పోతున్నాయి. దాన్ని ఫోటో కొట్టి మేము తీసుకొచ్చి అడిగినాక దాన్ని చేసిండ్రు. ఏమైంది అంటే నీళ్ళు రావు, 15 రోజుల నుంచి మొత్తానికి నీళ్ళు రావట్లేదు. రేపెత్తాం బోరు, మాపెత్తాం, లేకపోతే ఇంకో బావి మాట్లాడతాం చెప్తాండ్రు. అది ఏది చేయట్లేదు. మొత్తం సగం గ్రామానికి మాత్రం 15 రోజులు సంది త్రాగునీరు లేక చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతుండ్రు. మేము సంబంధిత మా కార్యదర్శి గారిని 2 సార్లు అడిగినాం. మరి ఎట్లా దీని పరిష్కారం ఏమైంది అంటే నా దగ్గర ఏమున్నాయి, నేనేం చేయలేను, వచ్చినాడ పెట్టుకోండి అనేది చెప్తాండు. అంటే బాధ్యత రహితంగా చెప్తాడు కనుక మేము మా ఏది స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఏమంటాడు, మీ కార్యదర్శిని అడగాలి కానీ నన్ను అడిగితే ఎట్లన్నాయా అని ఆయన అంటే, సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాం, ఆయన పట్టించుకోవట్లేదు కనుక దీని మీద శ్రద్ధ చూపించి నీటి ఎద్దడి లేకుండా మీరు కొద్దిగా శ్రద్ధ ఉంచని పదే చెప్పినా వారు ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకోసమే ఈ వల్ల ధర్నా చేశారు. ఇది ఎవరి లోపం వల్ల జరుగుతుందని అనుకుంటారు మీరు? ఇక్కడ స్థానికంగా మా కార్యదర్శి లోపమే ఎక్కువ ఉన్నది. తద్వారా మళ్ళా స్పెషల్ ఆఫీసర్ కూడా పట్టించుకోవాలి. ఏమని ఎక్కడ వాటర్ అయితే ఇబ్బంది ఉన్నదో ఆ ఏరియాలు తిరిగి మరి ఈ ఏరియాకు నీళ్ళు తక్కువ ఉన్నాయి, ట్యాంకర్ ద్వారా కావచ్చు, గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా పోయానైనా వాళ్ళకు నీటి ఇబ్బంది లేకుండా చేయాలని. మరి ఇంకోటి ఇప్పుడే ఇది మార్చి ఇప్పుడే స్టార్టింగ్, ఏప్రిల్ మేలో ఇంకా బాగా ఇబ్బందులు ఉంటాయి కనుక మేము గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే మా గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా పై అధికారుల దృష్టి తీసుకొని మీరు చేయించగలరని మేము మంత్రి గారిని రిక్వెస్ట్ దండం పెట్టి కూడా చెప్తున్నాం. గ్రామ ప్రజలుగా మాకు ఒక నీటి ఎద్దరు తీర్చాలని కోరుకుంటున్నాం. పొన్నం ప్రభాకర్ కూడా అంటే 3 జిల్లాల కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి రాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పినా కూడా అంటే అది గ్రామస్తులు చెప్తుంది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే, కార్యదర్శి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క నీటి ఎద్దడి అనేది వస్తుందని కూడా ప్రజలు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్, సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.